సార్ మనం మీ ఎలక్షన్స్ స్ట్రాటజీస్ గురించి మనం మాట్లాడదు సార్. దానికంటే ముందు మీ ప్రస్థానంలో అంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు అంటే ఒక డెడికేటెడ్ పర్సనాలిటీ అనేది కొంత ప్రజలకు తెలవాలనే ఉద్దేశం కనబడుతూ ఉంది. సో దానిలో భాగంగా కొన్ని విషయాలు తెలవాలి. మీరు అంటే మీ ఫ్యామిలీ కుటుంబం ఏదైతుందో దాన్ని వదిలేసి కూడా మార్నింగ్ 7-6 నుంచి మీరు కాలేజీకి వెళ్తే మొత్తం నైట్ 12 వరకు కూడా అక్కడే స్పెండ్ చేస్తారు, అక్కడే ఉంటారు, అక్కడే తింటారు, పిల్లలతో ఉంటారు అని చెప్పేసి కొంత నేను తెలుసుకున్నాను. నిజంగా మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండగలుగుతారా సార్ అట్లా ఫ్యామిలీ వదిలిపెట్టి? అంటే ఎందుకు అంత డెడికేషన్, ఎందుకు అంత ఉండడం గల కారణాలు ఏంటి అసలు? అంటే అసలు పిల్లలు చదువు అంటే ఆ ప్రేమ. నేను ఇంతకుముందు అదే చెప్పాను, ఉదయం 4 గంటలకు జనరల్లీ ట్యూషన్ పెట్టాలన్న ఒక్క పిల్లవాడి గురించి రావాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. నైట్ 9 వరకు నేను క్లాసులు చెప్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళి వెంటనే వండుకొని తిని ఆల్మోస్ట్ ఆల్ రాత్రి 1-2 వరకు నేను సెల్ఫ్ ప్రిపరేషన్గా మళ్ళీ అవుతూనే ఉన్నాను. ఎందుకంటే ఒక 14 పీరియడ్లు చెప్పాలంటే ఖచ్చితంగా 4 గంటలన్నా ప్రిపేర్ కావాలి. మళ్ళీ నా ప్రిపరేషన్ ఆ డేస్లో ఎలా అంటే ఒక సబ్జెక్ట్ నేను రియల్ అనాలిసిస్ చెప్తున్నా అంటే దానికి సంబంధించిన మొత్తం ఒక 10 బుక్స్ నేను వేసుకొని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకున్నాకనే నేను నెక్స్ట్ డే పిల్లలకు క్లాస్ చెప్పే విధంగా ఉంది. అవసరం అనుకుంటే 4 o'clock దాకా ప్రిపేర్ అయినా పర్వాలేదు, కానీ వితౌట్ ప్రిపరేషన్ నేను క్లాస్కి పోకపోయేవాడిని. పిల్లలతో అలా మింగిల్ అయ్యేవాడిని. మళ్ళీ నైట్ అంతా కూడా మా రూమ్లోకి వచ్చి పిల్లల్ని చదువుకుని బాబు డౌట్స్ చెప్పేవాడిని. ఓకే. సో ఆ టైంలో కొంత అంటే మనం ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుంటే సార్, టైం అంతా నువ్వు విద్యాసంస్థలో కేటాయిస్తున్నావు, మరి మా కుటుంబం కోసం కేటాయించావా, పిల్లల కోసం కేటాయించావా? మీ కుటుంబం నుంచి అంటే మీ సతీమణి గారి నుంచి కానీ మీ పిల్లల నుంచి కానీ ఎప్పుడు ప్రెషర్ రాలేదా? అంటే జనరల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళకి ఎవరికైనా కూడా, ఎందుకంటే పిల్లలే లైఫ్ అని అనుకుంటారు. ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ ఒక పిల్లవాడు ఎన్నో కోటి ఆశలతోటి మన దగ్గర జాయిన్ అవుతుంటారు. ఉండేది ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు. బిగినింగ్ ముందు ఆ పిల్లవాడిని మనము సిస్టమ్కి అలవాటు చేయించాలి. ఆ తల్లిదండ్రులను మరిపించి మనమే తల్లిదండ్రులు కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాంటప్పుడు మనం పిల్లలకు టైం దట్టు మా అన్ని రెసిడెన్షియల్ కళాశాలలు మోస్ట్లీ. అలాంటప్పుడు పిల్లలు స్టడీ అవర్ అయిపోయేదాకా ఉండవలసిందే. ఇప్పుడు అందుకే ఇవల్ల ఆల్ఫోర్స్ ఈజ్ నాట్ ఏ కార్పొరేటర్. నేను ఎందుకంటున్నానంటే నేను స్వయంగా పిల్లల దగ్గర ఉన్నాను కాబట్టి ఆ హ్యాబిట్ని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నైట్ అంతా వరకు ఉన్నాను, లేట్కి వెళ్తున్నాను. బట్ లక్కీలీ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మరి అందరు కూడా నాకు అండర్స్టాండ్ చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు. ఓకే, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మా సతీమణి డాక్టర్ వనజ గారు ఖచ్చితంగా నాకు సహకరించారు. అన్ని వేళల్లో మంచి సపోర్టును కూడా అందించి మరి అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎస్, ఆయన తన జీవితాన్ని పిల్లలకి అంకితం చేస్తూ ఎంతోమంది మరి లక్షలాది మందిని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి అన్న ఆ పాజిటివ్ యాంగిల్లోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే ఎప్పుడైనా అంటే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి సార్? మీ సతీమణి గారు, మీ పిల్లలు ఎందుకు ఇంత బిజీ లైఫ్లో కుటుంబానికి టైం కేటాయించలేని ఇప్పుడు అనుకోలేదా? ఇప్పుడు కూడా ఇంకా మా పిల్లలు అంటే వాళ్ళు పుట్టిన నుంచి నేను ఇలాగే ఉన్నాను కాబట్టి వాళ్ళకి ఇంకో పర్సన్ గురించి కూడా ఐడియా ఉండదు. వాళ్ళు అనుకున్నారు ఎస్ దట్టు వాళ్ళు కూడా చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ స్కూలింగ్ అంతా నా దగ్గరే, వాళ్ళ కాలేజ్ అంతా నా దగ్గరే కాబట్టి ఏ రకంగా మా డాడీ పిల్లలు చూసుకుంటాడు అనే విషయం తెలిసిందే. దట్టు మా పిల్లలు ఎప్పుడు కూడా డాడీ మనం బయటికి వెళ్దాము, ఏదో తిందాము, సినిమా వెళ్దాం అనేది వాళ్ళకు. నేనే ఇలా అంటే మా పిల్లలు ఇంకా సో సాఫ్ట్, ఇంకా డిసిప్లైన్డ్ గా, బాగా డిసిప్లైన్. వాళ్ళు ఇంకా అసలు నేను పొరపాటున నేను తొందర వెళ్తేనే డాడీ వీళ్ళ తొందర ఎందుకు వచ్చాడు అన్న పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు 34 సంవత్సరాల మీ యొక్క విద్యాసంస్థల ప్రయాణంలో సార్ చాలా ఒడిదుడుకులు చూసుంటారు. కొన్నిసార్లు అంటే ఎవరికి వెళ్ళాను, కొన్నిసార్లు అబ్బా నేను ఆల్ఫోర్స్ ఎందుకు పెట్టానా అని ఆ యొక్క దృక్పథం ఎప్పుడైనా ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఆ టైంలో ఆ హర్డిల్స్ ఏమైనా దాటుకొని అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ రన్ చేయడము అనేది ఇవాళ రాజకీయం కంటే చాలా కఠినమైనది. చాలా మంది అనుకుంటారు రాజకీయంగా అయినా సెటిల్ అవుతాడు అనుకుంటాను. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ నడపడం చాలా పోటీ ఇది. అవును, రాజకీయ నాయకుడికి 5 ఏళ్ళకి ఒకసారి పోటీ, కానీ మా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అనునిత్యము పోటీ. అవును, ఇవాళ అడ్మిషన్లు అయిపోయినాయి అనుకుంటే హ్యాపీగా ఉండడం కాదు, వాళ్ళని అందరినీ చక్కగా తీర్చిదిద్దాలి, ఎలాంటి ఇష్యూస్ లేకుండా రన్ చేయాలి, సొసైటీ తోటి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, మిడిల్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్లో లెక్చరర్స్ మూవ్ కావచ్చు సడన్గా డిఫరెంట్ రీజన్స్ తోటి, అవన్నీ ఫేస్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలంటే చాలా ఫేస్ చేయాలి. కొన్ని సందర్భాల్లో అనిపడింది అమ్మ ఇన్ని కష్టాలు పడి అసలు అవసరమా ఇది అని చెప్పేసి. ముఖ్యంగా నేను ఆల్మోస్ట్ 2002 ఆ ప్రాంతంలో 2002 నుంచి 6 వరకు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళిపోయాను. ఓకే, ఫైనాన్షియల్ క్రైసిస్ కారణము ముఖ్యంగా ఏంటి అంటే డైలీ నేను అన్ని పీరియడ్లు చెప్పడంలోనే బిజీగా ఉండేవాడిని. తర్వాత ఆల్మోస్ట్ అప్పుడు టాపర్స్కి ఫ్రీ ఇచ్చడంతో ఏమిందంటే కొన్ని సంవత్సరాలు హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఫ్రీ ఇచ్చాను నేను. అసలు ఒక సెక్షన్ 2 సెక్షన్లు అని కాదు, 4 హాస్టల్ ఉంటే 2 హాస్టల్ మొత్తానికి ఫ్రీ ఉన్న కేసెస్ విత్ రెసిడెన్షియల్.
దాంతో ఏమైందంటే ఆ ప్రాంతంలో హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోయాను. ఓకే. కరీంనగర్లో అందరూ కూడా నరేందర్ రెడ్డి ఇంకా క్లోజ్ చేస్తున్నాడు, అసలు ఐపీ పెట్టి బయటికి వెళ్ళిపోతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని చాలా పుకార్లు నా మీద వచ్చేసినాయి. బట్ అదృష్టానికి అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్, మా సతీమణి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గాడ్ గ్రేస్ వల్ల మళ్ళీ మొత్తానికి నేను దాని నుంచి బయటికి రాగలిగాను. అప్పటి నుంచి నేను ఈ ఫీ కన్సిడరేషన్ విషయంలో కానీ దీనిలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది. ఎందుకంటే మనం ఒక్కసారి అప్పుల పాలై కింద పడ్డప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇతరులు హేళన చేస్తారు తప్ప కానీ చేయబట్టి లాగా వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు నేను నేర్చుకున్నాను, ఓకే నువ్వు నడిపేది ఉంటే ఖచ్చితంగా ఫీజు తీసుకో, ఖచ్చితంగా శాలరీస్, ఖచ్చితంగా చదువు చెప్పు, లేదు అనుకుంటే వైండప్ చేసుకో అని నాది నేను నా మనస్సాక్షిగా చెప్పుకొని ఆ క్షణం నుంచి ఫీజుల విషయంలో కొంచెం ఒక పద్ధతిగా నేను నడుపుతున్నాను. ఓకే. అంటే ప్రధానమైన మీరు చెప్తున్నారు కాబట్టి ప్రధానమైనటువంటి ఆరోపణ నరేందర్ రెడ్డి గారి మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఫోన్లు లేపడు, ఫీజు కన్సెషన్ అడిగితే ఎవరు అడిగినా పెద్ద పెద్ద వ్యక్తులు అడిగినా కానీ ఫీజు కన్సెషన్ చేయడు, ఫోన్ లేపడు. ఇది ప్రధానమైన ఆరోపణ మీ పైన ఉంది. ఇదే బలంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అసలు ఫీజు కన్సెషన్లు ఇవ్వడు అనేది అర్థం లేని విషయం. ఎందుకంటే ఏ స్కూల్ అయినా మా స్కూల్లో ఫీజు కన్సెషన్లు ఇవ్వబడును అనే బోర్డు ఎక్కడ ఉండదు. అంటే ఏ కరెస్పాండెంట్ కూడా కన్సెషన్లు ఇవ్వడం మొదలైంది అంటే 10 మంది కాదండి 100 మంది పోయి కన్సెషన్లు అడుగుతారు. ఇప్పుడు ఈ షాప్లో రాయితీలు ఇస్తారు కొంటే అంటే అందరు అట్టే పోతున్నారు. అదే ఇంకొక షాప్లో వెళ్తే మా దగ్గర రాయితీలు ఉండేయండి అంటే కూడా ఇది సిస్టమ్ బాగానే ఉంది అని ఖచ్చితంగా మనం చేసుకుంటారు. సో నేను ఏంటంటే ప్రాంప్ట్గా సాలరీస్ పే చేయాలనుకుంటున్నాము. ఒక సిస్టమ్ కన్సిడర్ ఎలా ఉంటున్నా, ఒక పేరెంట్కి 2000 ఇస్తాం, ఇంకో పేరెంట్ వస్తాడు అన్నా నువ్వు ఆయనకే 2 ఇచ్చినావు, నేను ఆయనకంటే దగ్గర నాకు 3 అంటాడు. ఈ 3 ఇచ్చినాక 2 అయినా బాధపడతాడు. ఇంకొక ఆయన వచ్చి ఏదో రికమెండేషన్లో 4 తీసుకుంటాడు, అప్పుడు ఇద్దరు కూడా బాధపడతా ఉంటారు. అంటే మనం కన్సెషన్లు ఇస్తూ ఉంటాం, మళ్ళీ అందరు కూడా బాధపడుతూనే ఉంటారు. సో అందుకే అనుకున్నాను తక్కువ ఫీజు పెడదాం, ఒక సిస్టమ్ పెట్టుకుందాం. నరేందర్ రెడ్డి సార్ ఎవరికి కన్సెషన్ చేస్తలేడు, అడుగులు వేస్ట్ అనే ఆలోచన కొద్ది ఉంటుంది, అందరు హ్యాపీగా ఉంటుంటారు. ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలనుకున్నాండి. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజలు ఒక సిస్టమేటిక్గా వెళ్ళిన మనిషిని ఇవాళ ఈ ఎన్నికని ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇవాళ ఇంతకుముందు ఎవరో అని ఉన్నారు ఇది కాంగ్రెస్కి ఒక రిఫరెండం అనేది, అది కాదు. ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న వ్యక్తి నిజానికి ధర్మం కాపాడుతూ గెలుస్తాడా లేదా అనేది ఒక ఛాలెంజింగ్ అని నేను చెప్తున్నాను. అందుకే చాలా సందర్భాల్లో నేను చెప్తున్నాను ధర్మం గెలుస్తుంది, నరేందర్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే నా జీవితంలో చాలా సిస్టమేటిక్గా అందరికీ హెల్ప్ చేయాలని మాత్రమే నేను వెళ్ళాను. ఫీజు కన్సెషన్లు ఇవ్వకపోవడానికి అక్కడ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి అని ఒకటే ఉద్దేశం తప్ప కానీ ఇతరులు హెల్ప్ చేద్దాను కాదు. చాలా మంది పూర్వ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చాను నేను. ఎంతో మందికి అలా ఇచ్చాను, కొన్ని 1000 మందికి నేను ఉచిత విద్య ఇచ్చాను. ఇప్పుడు నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు చెప్తున్నారు సార్ మా బిడ్డకు 2 ఏళ్ళు ఫ్రీ ఇచ్చారు, మా కొడుకు 2 ఏళ్ళు ఫ్రీ ఇచ్చారు అని చెప్పేసి. ఓకే. అంటే కొంత సిస్టమేటిక్ ప్రాసెస్లో భాగంగా కొంతమంది ఫ్రీ ఇచ్చారు, జెన్యున్ వాళ్ళకి, జెన్యున్ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యా అవకాశాల కోసం ఎదురుస్తున్న వాళ్ళకి ఇచ్చారు. ఇంకొక వైపు ఎవరైతే నార్మల్గా ఉన్న వాళ్ళకు ఒక ఫీ స్ట్రక్చర్ అనేది నార్మల్గా పెట్టడం ద్వారా దాని ద్వారా మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అనేవి ఆల్మోస్ట్ మెయిన్ ఆల్ ఫోర్స్ అనగానే కరీంనగర్ పేరు గుర్తొస్తుంది. కానీ మీ విద్యా సంస్థలు హైదరాబాద్లో అటు ఇటు అంటున్నారు. అసలు మొత్తం మీ విద్యా సంస్థలు 57 అంటే ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్ తెలంగాణలో వ్యాప్తంగా? ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ముఖ్యంగా బేసికల్లీ కరీంనగర్లో ఎస్టాబ్లిష్ చేశాం. కరీంనగర్ తర్వాత మా సరౌండింగ్స్లో ఉన్న జగిత్యాల్, మంచిర్యాల్, ఆ తర్వాత గోపాలరావుపేట అని రామడుగు మండల్లో ఉంది, హుజురాబాద్లో ఉంది, హుస్నాబాద్లో ఉంది, నిర్మల్లో, బైన్సాలో, తర్వాత హనుమకొండ, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇప్పుడున్న 4 ఉమ్మడి జిల్లాల కాన్స్టిట్యూన్స్లో ఒక మెదక్లో మా ఇన్స్టిట్యూట్స్ లేవు, ఒక హుస్నాబాద్లో ఉంది సిద్దిపేట జిల్లా. ఇంకా మిగతా అన్ని జిల్లాల్లో కూడా మాకు ఆ నెట్వర్క్ ఉంది. పూర్వ విద్యార్థులు మల్యాల్లో ఉన్నాయి మాకు ఇన్స్టిట్యూషన్స్. ప్రతి ఏరియాలో మా పిల్లలు పూర్వ విద్యార్థులు. ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ కరీంనగర్కైనా చాలా రోజుల నుంచి మాకు ఆదిలాబాద్ నుంచి కానీ నిజామాబాద్ కార్నర్స్ నుంచి కానీ పేరెంట్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా తెలుసు నరేందర్ రెడ్డి సార్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, ఇవాళ మా పిల్లలందరూ కలర్ఫుల్గా ఉన్నారు అని చెప్పేసి. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆల్ ఫోర్స్ పిల్లలు కనపడతారు అంటే ఆశ్చర్యం లేదండి. ఇవాళ భారతదేశంలో ఉన్న ఏ ఐఐటి కాలేజ్కి వెళ్ళండి ఆల్ ఫోర్స్ పిల్లాడు కనపడతాడు, ఏ ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినా ఒక ఐఐటి పిల్లాడు కనపడతాడు. ఒకప్పుడు ఐఐటీస్లో మెడికల్ కాలేజీలు చూస్తే ఓన్లీ చైతన్య నారాయణ కనపడేది, ఇవాళ ఆల్ ఫోర్స్ పిల్లలు కనపడతా ఉంటే తెలుస్తుంది తెలంగాణ ఖ్యాతిని మనం దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఐఎమ్ నాట్ ఎ కార్పొరేట్. తెలంగాణ వాణిని, తెలంగాణ నేమ్ని నేను 4 దిశలా తెలంగాణ వాళ్ళు గొప్ప వాళ్ళని నేను ప్రూవ్ చేసేదానికి నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఆ కంకణం కట్టుకుని తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను విద్యా వ్యవస్థలో ముందుకు వెళ్తున్నాను. ఐఎమ్ నాట్ ఏ కార్పొరేట్. ఓకే.